తనకు సుకన్య అనే కన్య ఉండేది. చాలా అద్భుతమైన గుణగణాలు కలది ఆ సుకన్య కూతురు. ఆ కూతుర్ని కన్న మహారాజు శర్యాతి మహారాజు చాలా గర్వం అనిపించింది తనకు. ఇలాంటి కన్య, ఇలాంటి కూతురు నాకుందని తనకు గర్వం అనిపించింది. అలాంటి అద్భుతమైన కన్య సుకన్య అనే కన్య. అంగిరస ఋషులు చేసిన యజ్ఞంలో రెండవ రోజు చెప్పాల్సిన మంత్రములను తను చెప్పాడు శర్యాతి మహారాజు. అలాంటి మహానుభావుడు, మహాజ్ఞాన సంపన్నుడు. సామాన్యం కాదు ఇది. అంగిరస మొదలైన ఋషులు యజ్ఞం చేస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో రెండవ రోజు ఏ మంత్రాలను చెప్పి ఏమని చింతించి యజ్ఞం చేయాలో దాన్ని చెప్పిన మహానుభావుడు శర్యాతి మహారాజు. అలాంటి జ్ఞాన సంపన్నుడైన వాడు తను. అలాంటి బ్రహ్మజ్ఞాని కనుక తనకు సుకన్య లాంటి కూతురు జనించింది. సామాన్యం కాదు ఇది. ఇలాంటి కూతుర్లు జనించాలంటే, మంచి కొడుకులు పుట్టాలంటే, ధార్మికమైన సంతానం కలగాలంటే ఏదో ఓ పుణ్యం చేసుకుని ఉండాలి. నిరంతరము బ్రహ్మచింతన చేస్తూ ఉండాలి. అలాంటి వారికి మాత్రమే ధార్మికమైన సంతానం కలుగుతుంది అనే విషయాన్ని భాగవతం మనకు చెబుతుంది. ఆ సుకన్య తన కూతురితో కూడుకుని, పరివారంతో, సైన్యంతో కూడుకుని ఓ రోజు వనానికి వెళ్ళాడు. హ్యగమత్ చ్యవనాశ్రమం. చ్యవనాశ్రమానికి వెళ్ళి ఆ చ్యవనాశ్రమంలో ఉన్న పుణ్య తీర్థాలను చూస్తూ చివరికి చ్యవన మహర్షిని దర్శనం చేసుకుని తిరిగి రాజ్యానికి రావాలనే కోరికతో శర్యాతి మహారాజు చ్యవనాశ్రమానికి వెళ్ళాడు. చ్యవనుడు మహానుభావుడు, మహాజ్ఞాన సంపన్నుడు, భృగుకులంలో జనించినవాడు తను. అలాంటి మహానుభావుడైన చ్యవనాశ్రమానికి తను వెళ్ళాడు. వెళ్ళిన తరువాత స్త్రీ ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి, నేర్చుకోవలసిన విద్యలేంటి, చాలా అద్భుతంగా భాగవతం చెబుతుంది మనకు. ఎవరు ఏ ఏ విద్యలను నేర్చుకోవాలి, ఎవరెవరి ప్రవర్తన ఎలా ఉండాలి, ఎవరికి విహితమైన ధర్మాలు ఏంటి అనే విషయాలను, సమగ్రమైన విషయాలను భాగవతం మనకు ప్రబోధిస్తుంది. తను తెలుసుకోవాలనే ఆరాటం తనలో. సామాన్యంగా అందరూ అంటూ ఉంటారు, ఆడపిల్లలు ఇంట్లో ఉండి చెడిపోతారని. కాదు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చాలా అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. తల్లిదండ్రుల నీడలో, బంధు బాంధువుల సంరక్షణలో ఉన్న ఆ మగువలు అద్భుతమైన విజ్ఞానాన్ని సంపాదించుకుంటారు. దానికి దృష్టాంతమే భాగవతాది గ్రంథాలు. సుకన్య ఏం జ్ఞానాన్ని సంపాదించుకుంది అంటే, ఏ ఔషధి వనస్పతులు ఎలా ఉంటాయి వాటిని గుర్తించుకోవడం, వాటిని గుర్తుపట్టడం, ఏ మొక్క పేరేంటి, దాని గుణగణాలేంటి, ఆ మొక్కల ఆకులు, వ్రేళ్ళు, కాయలు, పండ్లు, పూలు, కాండాలు, వాటిని వాడటం ద్వారా ఏ ఏ అనారోగ్యాలు, రోగాలు తొలగిపోతాయి, ఎలాంటి ఆరోగ్యం చేకూరుతుంది. వంటింట్లోనే వైద్యశాస్త్రం అని మనం అంటూ ఉంటాం. కానీ వనంలో అలాంటి ఎన్నో ఔషధి వనస్పతులు ఉన్నాయి. కానీ గుర్తుపట్టడం మన వల్ల సాధ్యం కావడం లేదు. ఆ ఔషధి వనస్పతులను తీసుకున్నంత మాత్రాన పరిహారం కాని రోగాలన్నీ కూడా పరిహారమైపోతాయి. అలాంటి అద్భుతమైన మొక్కలున్నాయి వనంలో. అలాంటి మొక్కలను, చెట్లను, వృక్షాలను పరీక్షించి వాటి గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ వనంలో తను సంచరిస్తూ ఉంది. చూడండి ఎలాంటి విజ్ఞానాన్ని మనం ఆత్మసాత్ చేసుకోవాలి, ఏ విద్యను మనం నేర్చుకోవాలి. స్త్రీలైనా పురుషులైనా ఎలాంటి విజ్ఞానాన్ని నేర్చుకోవాలి. డబ్బును సంపాదించడం ఎలా, అది కాదు మనం ప్రముఖంగా నేర్చుకోవాల్సింది. ధర్మాన్ని సంపాదించుకోవడం ఎలా. కానీ ఆ సుకన్య దేన్ని నేర్చుకోవడం ప్రారంభించింది అంటే, 100 కాలం సుఖంగా ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఏ ఔషధి వనస్పతులను, ఏ మొక్కలను, ఏ ఆకులను, ఏ వృక్షం యొక్క కాండాన్ని, వేర్లను, పళ్ళను, పూలను, కాయలను ఎలా వాడాలి, ఎంతగా వాడాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, దాన్ని నేర్చుకోవాలి. ఆయుర్వేదం అది. అలాంటి ఆయుర్వేదాన్ని నేర్చుకోవాలనే ఉద్దేశంతో తను వెళ్ళింది. భాగవతం మనకు చెబుతుంది,
సా సఖీభిః పరివృత విచిన్వంతి అంఘ్రిపాన్ వనే. అంఘ్రిపాన్ వృక్షాలను విచిన్వంతి వెతకడం ప్రారంభించిందట. ఏ వృక్షము, ఏ పేరు ఏ వృక్షానికి ఉంది, ఆ వృక్షంలోని అవయవాలను ఉపయోగించడం వలన ఎలాంటి లాభం చేకూరుతుంది, అలాంటి విజ్ఞానాన్ని తను సంపాదించుకోవడానికి మరియు భగవంతుని అత్యద్భుతమైన ఆ సృష్టి విధానాన్ని తెలుసుకుని ఆ భగవంతుని మహిమను చింతించడానికి ఇవన్నీ సహకారమవుతాయి. శ్రీమదాచార్యుల వారు చాలా చక్కగా ద్వాదశ స్తోత్రంలో చెప్పారు. బహుచిత్ర జగత్ బహుధాకరణాత్ పరశక్తిరనంత గుణ పరమః. ఒక్కో వృక్షం యొక్క ఒక్కో భాగానికి ఒక్కో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాండాన్ని స్వీకరిస్తే కొన్ని రోగాలు నయమవుతాయి, వ్రేళ్లను స్వీకరిస్తే కొన్ని రోగాలు నయమవుతాయి. అలాగే ఆకులను తీసుకోవడం ద్వారా, ఎండుటాకులను తీసుకోవడం ద్వారా, పచ్చి ఆకులను తీసుకోవడం ద్వారా, కాయలను తీసుకోవడం ద్వారా, పళ్ళను తీసుకోవడం ద్వారా, కాయల్లోని గింజలను తీసుకోవడం ద్వారా చాలా విచిత్రమైన శక్తి సామర్థ్యాలు ఒకే మొక్కలోని విధమైన భాగాలకు ఉన్నాయి. చాలా విచిత్రం అనిపిస్తుంది. ఇదేంటి, చెట్టు ఒకటే కదా, వృక్షం ఒకటే, మొక్క ఒక్కటే. మొక్క ఒక్కటే అయినా ఒక్కో అవయవానికి ఒక్కో సామర్థ్యం ఉంది, విచిత్రమైన సామర్థ్యం ఉంది. మన దేహానికి కూడా అలాగే కదా. నడిచే సామర్థ్యం చేతులకుందా? లేదు. నడిచే సామర్థ్యం కళ్ళకుందా? లేదు. కళ్ళకు నడిచే సామర్థ్యం లేదు, కాళ్లకు చూసే సామర్థ్యం లేదు. కళ్ళకు చూసే సామర్థ్యం ఉంది, కాళ్లకు నడిచే సామర్థ్యం ఉంది. ఎలాంటి విచిత్రమైన అవయవాలు చూడండి. అలాగే మొక్కల్లో కూడా వ్రేళ్లకు ఒక విధమైన సామర్థ్యం, కాండానికి మరో విధమైన సామర్థ్యం, పూలకు పళ్లకు వాటిలోని గింజలకు ఆకులకు, ఎండిన ఆకులకు, పచ్చి ఆకులకు విధమైన సామర్థ్యాలు ఉన్నాయి. ఆ సామర్థ్యాలు ఏంటి, వాటిని గురించి తెలుసుకోవడం ద్వారా భగవంతుడు ఒక్క చిన్న మొక్కలోనే ఎంత అద్భుతమైన సామర్థ్యాన్ని భగవంతుడు ఉంచాడు. ఎలాంటి అద్భుతమైన రోగాలను నాశనం చేసే సామర్థ్యం వాటికి ఉన్నాయి. రోగాలను పరిహరించే సామర్థ్యం మాత్రమే కాదు, రోగాలను తెచ్చిపెట్టే సామర్థ్యాలున్న మొక్కలు కూడా ప్రపంచంలో ఉన్నాయి. అలాంటి విచిత్రమైన సామర్థ్యాలున్న ఆ వృక్షాలను చదవడం కోసం చూడండి, వృక్షాయుర్వేదం అని దీన్ని అంటారు. ఈ వృక్షాయుర్వేదాన్ని చదవడం కోసమని ఆ సుకన్యాదేవి ఆ వనంలో సంచరిస్తూ ఉంది. ఎలాంటి ఆడంబరం లేదు. వనంలో, అడవిలో జరిగిన వివాహం, రాజు చేసిన వివాహం, రాజు చేసిన వివాహం, అడవిలో ఆర్భటం లేదు, ఎలాంటి ఆరాటం లేదు, హంగులు లేవు. ఎంత సీదాగా వివాహం జరిగిందో చూడండి. మనం కూడా ఇప్పట్లో అందరి వివాహాలను ప్రత్యక్షంగా చూసే సౌభాగ్యం అంటారో దౌర్భాగ్యం అంటారో ఎంతగా డబ్బులను ఖర్చు పెడుతూ ఉంటారు, ఎంత డబ్బులను ఖర్చు చేస్తూ ఉంటారు. ధర్మం చేసే సందర్భం వస్తే ఖర్చు, వ్యయం, అపవ్యయం అంటారు. కానీ వివాహానికి కోట్లు ఖర్చు చేసేదా? అలాంటి అవసరం ఉందా? లేదు. ఓ మహారాజు గురించి మనం వింటూ ఉన్నాం. శల్యాతి మహారాజు తన కూతుర్ని ఎవరికి ఇచ్చాడు? వనంలో ఉన్న వృద్ధుడైన ఓ బ్రాహ్మణుడైన శవ మహర్షికి ధారాదత్తం చేశాడు. అడవిలో వివాహం చేశాడు. అడవిలో చేసిన వివాహం ఉన్నతంగా ఆ వివాహాన్ని చేశాడు. ఆ వనంలో ఎంత ఉందో ఉన్నతంగా ఆ వివాహాన్ని చేశాడు. వివాహానికి కావాల్సింది ఏంటి? కళ్యాణ మండపమా? కాదు. డబ్బా? కాదు. వివాహానికి కావాల్సినవి మంత్రాలు, వివాహానికి కావాల్సినవి తంత్రాలు. వివాహానికి కావాల్సిన వివాహంలో ఎవరేమిచ్చారు? చూసుకోవడం కాదు, ఎవరికి ఏమి ఇచ్చాము చూడటం కాదు. వివాహంలో మంత్రాలను వినాలి, వివాహంలో తంత్రాలను ఆచరించాలి. అదే 100 జన్మలకు సరిపడ అద్భుతమైన ఔషధం అవి ఆ మంత్రాలు, తంత్రాలు. అలాంటి మంత్రాలు లేవు. హంగు ఆర్భటాలు మాత్రం లెక్కలు లేవు. హంగు ఆర్భటాలు ఆకాశానికి అంటుంటాయి, తంత్రాలు మాత్రం నేల కంటికి ఉంటాయి. అలాంటి విచిత్రమైన పరిస్థితి ఈ రోజుల్లో. కానీ ఓ మహారాజు, శల్యాతి మహారాజు తన కూతురి వివాహాన్ని ఎంత నిరాడంబరంగా చేశాడు. భాగవతంలో చెబుతుంది. అక్కడికక్కడే వివాహం చేశాడు.